నమస్తే అండి, నా పేరు వంశీ. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బీ నుంచి మాట్లాడుతున్నాను. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ నాకు చిన్న కంప్లైంట్ రావడం వల్ల ఇక్కడికి వచ్చాను. చిన్న కంప్లైంట్ కాదండి, ఇక్కడ చాలా పెద్ద కంప్లైంట్లు ఇవి. ఎలా అంటే ఇక్కడ మనకి సరస్వతి స్కూల్ అని దువ్వ గ్రామంలో సరస్వతి స్కూల్ అని ఉంది. ఇక్కడ వీళ్ళకి ఎల్కేజీ నుంచి 7th క్లాస్ వరకు పర్మిషన్ ఉంటే వీళ్ళు ఇక్కడ 8th క్లాస్లో అనాథరైజేషన్ నడుపుతున్నారు. సో నడుపుతున్నారు కదా, ఇప్పుడు వచ్చి అడిగినందుకు డిఈఓ గారు ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చారు. డిఈఓ గారు ఇప్పుడు వచ్చారు, నిన్నే వచ్చారు, మొన్నే వచ్చారు అంటున్నారు. నిన్న డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రభుత్వ అధికారులు ముద్దు నిద్రపోతున్నారా, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి లంచాలు ఏమైనా తీసుకుని వెళ్తున్నారా? ఈ దువ్వగ్రామంలో ఏం జరుగుతుందో మాకు తెలియట్లా. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయంట. ప్రతి స్కూల్ దగ్గరికి మేము ఇప్పుడు వెళ్తాం. మేము ప్రతి స్కూల్ని మేము మాట్లాడడం జరుగుతుంది. ఎవరు నోరు నొక్కుదామని చూస్తున్నారు వీళ్ళందరూ. ఎవరు నోరు నొక్కుదామని ఇవన్నీ పిల్లలు అనాథరంగా నడిచి ప్రభుత్వ ఆదాయం ఎంతమందికి గండి కొడతారు అంటే ప్రభుత్వం పట్టించుకోదా? ఇలాగా ఎన్ని స్కూల్స్ అయినా ఇలా ప్రభుత్వం బోగస్ స్కూల్స్ నడుపుతూ ఉంటారు వీళ్ళందరూ. పర్మిషన్లు ఏమో 7th వరకు పెట్టుకుని 8th క్లాస్ 26 మంది పిల్లలు అంట. ఒక్కొక్కరు ఫీజు వచ్చి 15,000. ఎవరు తల్లిదండ్రులు అడగలేకపోతున్నారు. ఈ స్కూల్స్ అన్నీ జరిగి ఎక్కడ జరుగుతున్నా మాకు తెలియట్లేదు. ఇప్పుడు ఎన్రోల్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఏ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేస్తున్నారు పిల్లలకి అంటే ఆ స్కూల్ కూడా ఏ స్కూల్లో నాకు ఈరోజు తెలియాలి. నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఎంఈఓ గారు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిందే. మరి ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చి ఇక్కడికి వచ్చి ముద్దునేత పొడుగుని వెళ్ళిపోయారేమో. ఆయన ఇన్స్పెక్షన్ ఏం చేశారో నాకు అర్థం కావట్లా. అది ఈరోజు మీరు ఎంఈఓ గారితో మాట్లాడారా? ఎంఈఓ గారు ఫోన్ చేసి ఆయన ఎత్తలేదు. దాని నిమిత్తం ఏ నిమిత్తం జరుగుద్ది, ఎంతవరకు వెళ్తుంది అంతవరకు వెళ్ళి నేను తీసుకెళ్తాను ఈ విషయాన్ని. నేను కాకపోతే కలెక్టర్ గారికి ఇప్పుడు ఎంఈఓ గారు ఫోన్ ఎత్తకపోతే కలెక్టర్ నేను చేయడం జరుగుతుంది ఈరోజు ఫోన్.